ఈ వీడియోలో మనం ఏంటంటే వివో అయితే మనకి వివో T3X 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఫుల్ డీటెయిల్ క్లారిటీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, కొనుక్కోవచ్చా లేదా, మొత్తం డీటెయిల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఈ మొబైల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట మనకి. ఇంకా ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఇందులో మెయిన్లీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. 6 Gen 1 ప్రాసెసర్ అయితే మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు వీళ్ళు గేమింగ్ పరంగా మనకి ప్రాసెసర్ అయితే మీకు అంతకైతే పనికిరాదు, కానీ మీకు చిన్న చిన్న మల్టీ టాస్కింగ్స్ అయితే మనకి చాలా బాగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మనకి ఈ ప్రాసెసర్ అయితే మీకు మిడ్ రేంజ్లో మీకు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీకు లో గ్రాఫిక్స్లో అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరీ గేమ్స్ ఆడుకోలేరు కదా మీకు. కాకపోతే మీకు హెవీ గేమ్స్ ఉంటాయి కదా, BGMI లాంటి గేమ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ ప్రాసెసర్ నుంచి. అది మీకు ఈ మొబైల్ మీకు ప్రాసెసర్ అయితే మీకు చాలా లో ఎండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, మీకు మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీకు. కాకపోతే మీకు ఇది 40 FPS 30 FPS దాకా అయితే మనకి లో గ్రాఫిక్స్లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. కాకపోతే మీకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటు మనకి ఇందులో మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 2 MP, ఫ్రంట్ వచ్చేసరికి 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ని యూస్ చేసి మనం 4K వరకు అయితే మనకి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి మొబైల్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఇది ఒక చిన్న మైనస్ అని చెప్పొచ్చు. మనకి ఇది AMOLED ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా మంచి మొబైల్ అయ్యేదన్నమాట మనకి, ఫుల్ ప్యాక్ మొబైల్ అయ్యేదన్నమాట మనకి ఒక AMOLED డిస్ప్లే ఇచ్చుంటే మాత్రం. కాకపోతే ఇది LCD డిస్ప్లే అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. LCD అయినా కూడా మీకు ఓకే, ఈ బడ్జెట్ రేంజ్లో మనకి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇది 14,999 రూపాయలు, అంటే మనకి 15,000 రూపాయలు అయితే దీనికి ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. విత్ కార్డ్ ఆఫర్స్ తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇది 13,500కి ఇట్లా అయితే మనకి ఈ మొబైల్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తుంది అనమాట మనకి. కార్డ్ ఆఫర్స్తో మాత్రం తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఈ బడ్జెట్ రేంజ్లో మీకు కార్డ్ ఆఫర్స్ అయితేనే మీకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. మామూలుగా ఈ బడ్జెట్ రేంజ్లో అంటే మనకి AMOLED స్క్రీన్తో మనకి ఈ బడ్జెట్ రేంజ్లోనే మనకి ఇతర కంపెనీస్లో అయితే మనకి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అనేది డీటెయిల్స్ గురించి అయితే మనకి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మనకి ఇది నేను ఇంకా ఈ బడ్జెట్ రేంజ్లో మనకి ఒక 10 to 15K బడ్జెట్లో ఏ మొబైల్ తీసుకోలేదు ఒక వీడియో అయితే చేస్తాను. మీకు తొందరలో వీడియో కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తొందరగా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా.